శ్రీవారికి జరిగే అభిధేయక అభిషేకం గురించి మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత ప్రాచీనమైన శ్రీవారి ఉత్సవమూర్తులు అభిషేకాలతో ఛిన్నం కాకుండా పరిరక్షించే నిమిత్తం చేసే ఉత్సవమే ఇది. ప్రతి సంవత్సరం 3 రోజుల్లో ఈ ఉత్సవం చేస్తారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం నాటికి పూర్తి అయ్యేట్లుగా 3 రోజుల పాటు ఆలయం లోపల శ్రీవారి ఉత్సవమూర్తులకు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. దీన్నే అభిధేయక అభిషేకం అంటారు. ప్రతి సంవత్సరం ఈ 3 రోజుల్లో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి అభిషేక ద్రవ్యాలతో తిరుమంజనం జరుగుతుంది. మొదటి రోజు వజ్ర కవచంతోనూ, రెండవ రోజు ముత్యాల కవచంతోనూ, మూడవ రోజు బంగారు కవచంతోనూ శ్రీవారి మలయప్ప స్వామి వారు పురవీధుల్లో దర్శనమిస్తారు. చివరి రోజు శ్రీవారికి సమర్పించిన బంగారు కవచం మళ్ళీ ఏడాదికి జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే తీసివేయబడును. ఈ విధంగా స్వామివారికి ప్రతి జ్యేష్ఠ మాసంలో అభిధేయక అభిషేకం అనేది జరుగుతుంది. ఓం నమో వెంకటే.